ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, మరొక 2 రోజుల్లో దసరా పండుగ రాబోతోంది. కాబట్టి చాలామంది భక్తులు మేము దసరా సెలవులు కాబట్టి తిరుమల దర్శనానికి మా కుటుంబ సభ్యులతో పిల్లలతో రావాలి అనుకుంటున్నాం. మాకు ఏవైనా దర్శన టికెట్లు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 300 రూపాయల టికెట్లు దొరుకుతాయా అని అడుగుతున్నారు. మీ అందరికీ ఒకటే సమాధానం, ఇప్పుడు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక మనకు దసరా సెలవులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మీకు అక్టోబర్ పండుగకి సంబంధించి అనగా ఈ అక్టోబర్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. ఆఫ్లైన్లో ఈ దసరా పండుగ వరకు ఎటువంటి టికెట్లు మీకు లేవు. 300 అయినా 500 అయినా వయోవృద్ధులు, ఎన్ఆర్ఐలు, చంటి పిల్లలు, అంగప్రదక్షిణ ఏమీ లేవు. ముఖ్యంగా దసరా అక్టోబర్ 2 వరకు అస్సలు లేవు. దయచేసి బయట ఎవరైనా చెప్పినా మీరు నమ్మొద్దు. 300 రూపాయల టికెట్లు ఇక్కడ ఆఫ్లైన్లో ఎక్కడా ఇవ్వట్లేదు ఇప్పుడు. ఓకేనా? తిరిగి అక్టోబర్ 3 నుంచి మీ అందరికీ కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అనగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లల దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, రికమెండేషన్ లెటర్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికి రానున్న 3 రోజులు దసరా అక్టోబర్ 2 వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆఫ్లైన్లో ఎటువంటి టికెట్లు ఉండవు. కాకపోతే ఒకే ఒక అవకాశం ఉన్నది. ఒక రోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తారు, తీసుకోండి. నిన్న కూడా మనకు ఇచ్చారు, ఈరోజు కూడా ఇచ్చారు. ఈరోజు కూడా 13,500 టోకెన్లు రేపటికి సంబంధించి తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర శ్రీవారి నడక మార్గం టోకెన్లు 2,000 ఇచ్చారు. ఓకేనా? ఇదొక్కటే మీకున్న దారి. అక్టోబర్ 2 వరకు ఎటువంటి దారి లేదు. 300 రూపాయలు ఏమీ లేవు. అసలు ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్ అనేదే లేదు. ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇక ఎటువంటి టికెట్లు కూడా అక్టోబర్ 2 వరకు లేదు. అక్టోబర్ 3 నుంచి రికమెండేషన్ లెటర్లు, ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, చంటి పిల్లలు, అలాగే సిఆర్ఓ ఆఫీస్లో మీకు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అన్నీ స్టార్ట్ అవుతాయి. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. నవంబర్, డిసెంబర్ వారికి అయితే హోమం టికెట్లు ఉన్నాయి. డిసెంబర్ వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయాయి. కేవలము హోమం టికెట్ల అవకాశం ఉన్నది. రూములు కూడా డిసెంబర్ 28 వరకు అయిపోయాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఈ రానున్న డిసెంబర్ వరకు టికెట్లు ఉండి లేకుండా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ప్రస్తుతానికైతే ఆఫ్లైన్లో ఎటువంటి 300 రూపాయల టికెట్ అనే కాన్సెప్టే లేదు. అసలు ఈ దసరాకి అసలు లేదు, అసలు లేనే లేదు. ఇక దసరాకి ఎక్కడ ఉంటుంది మీకు? దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. సెలవులు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో ఒకరోజు ముందుగా వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి దసరా పండుగ వరకు. అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.